హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి మనము ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ బ్యాక్ డీప్ అండి. ఇది సైజ్ వచ్చేసి మనకి 38 అండి. వేస్ట్ వచ్చేసి 28, లెంత్ 13 అండి. కటింగ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక లైన్ అనేది వేసుకోండి. కింద హెచ్చు తగ్గులు ఇవంతా ఉంటుంది. లైన్ వేసుకొని 14 ఇంచెస్ కండి, 13 కదా, +1 పైన ½ ఇంచు కింద ½ ఇంచు కుట్టు కోసం కొంచెం దూరంలో కూడా 14 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ అండి. నేను వచ్చేసి వీళ్ళకి 5½ తీసుకుంటున్నాను. 5½ తీసుకుంటున్నానండి. వీళ్ళకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, మిగతా 2½ వచ్చేసి నేను నెక్కు ఇస్తున్నానండి. అలాగే కొంచెం కింది దూరంలో కూడా 5½కి ఇట్లా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇది చెస్ట్ లైన్ అండి. చెస్ట్ లైన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కూడా లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఒక సెంటర్ ఇలా లైన్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి 28 అండి. 28ని /4 చేస్తే మనకి 7 వస్తుంది. 7కి బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదండి, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేయండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ అండి. చెస్ట్ వచ్చేసి 38ని /4 చేస్తే మనకి 9.5 వస్తుందండి. 9.5కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంకదండి. ఇక్కడ డౌన్ వచ్చేసి మనకి 1.25కి మార్క్ చేసుకోండి. 1.25కి మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఇదేంటంటే మనకి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ ఇస్తాం కదండి, ఒక ½ ఇంచ్ అనేది డౌన్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ అండి. నెక్ కస్టమర్ వచ్చేసి తను 7 ఇంచెస్ పెట్టమంది. 7 ఇంచెస్ ఇస్తున్నానండి. కొంచెం దూరంలో కూడా ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఓకేనండి, నేను నెక్ అనేది గీయట్లేదండి. కొంచెం చిన్న ప్యాటర్న్ బ్లౌజ్ లాగా ఇస్తున్నాను, అందుకే నేనేం నెక్ గీయట్లేదు. మీకు డైరెక్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇందులోనే తీసుకోండి. లేదు అంటే ఒక ½ ఇంచ్ కానీ ½ ఇంచ్ కానీ పెంచుకొని ఏదైనా డిజైన్ పెట్టుకోండి. ఇప్పుడు డాట్ అండి. డాట్ వచ్చేసి 8లో సగం 4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇటువైపు ½ ఇంచ్, ఇటువైపు ½ ఇంచ్ అండి. ఇటువైపు కూడా ఒక పైన 4 ఇంచ్ మార్క్ చేసుకోండి.
లైన్స్ వేసేసుకోండి. ఓకేనండి, ఇది అనేది కటింగ్ చేసేయడం అండి. ఇంతే అండి, కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ సైడ్ మనకి ఉక్సులు వస్తున్నాయండి, అందుకని ఫ్రంట్ వైపు ఇటువైపు వేస్తున్నాను నేను. ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టే కాబట్టి నేను స్ట్రైట్ కట్టే ఇస్తున్నానండి. ఒక పావు ఇంచ్ ఇక్కడ మార్జిన్ వేయాలి. ఫస్ట్ ఒక పావు ఇంచ్కి మార్జిన్ వేసుకోండి. ఒక పావు ఇంచ్కి మార్జిన్ వేసుకోండి. వేసుకొని ఈ లైన్ మీద మార్క్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూ మార్క్ చేసుకోండి. రెస్ట్ పెట్టి ఇక్కడ కొంచెం డౌన్ వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కొంచెం మార్క్ ఇచ్చి పెట్టుకోండి. ఇక్కడ ఇటువైపు మార్క్ ఇచ్చి పెట్టుకోండి. ఇక్కడ మార్క్ వీళ్ళతో ఇలా స్క్రబ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఓకే, ఇంకా నేను బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నానండి. ఫస్ట్ ఈ లైన్ వేసేసుకోండి. ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ అండి. నెక్ చూద్దాం. నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఇవ్వాలి, కూడా 6 ఇంచెస్కి మార్క్ చేద్దాం. ఇక్కడ ఫ్రంట్ నేను కొంచెం ఒక పావు ఇంచ్ అనేది పెంచుతున్నానండి. తనకి కొంచెం ఇలాగా ఇలా బోట్ షేప్లో వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా వచ్చేలాగా తీస్తున్నాను అన్నీ. ఇక్కడ చూడండి, కొంచెం ఇలాగా ఓకేనండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచ్ పెంచాలండి ప్రిన్సెస్ కట్కి. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా ఉండదు కదండి. ప్రిన్సెస్ వచ్చేటప్పటికి మనకి డాట్స్ ఉండవు కాబట్టి ఫ్లాట్గా వస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ పెంచుకుంటే చెస్ట్ పార్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను కింద 1 ఇంచ్ పెంచుకుంటున్నాను చూడండి.
చెస్ట్ లైన్ అనేది ఎలా చేసుకోవాలో నేను వేస్ట్ లైన్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనకి వేస్ట్ వచ్చేసి 7 ఉందండి. ప్లస్ నేను 2.5 డాట్ వేయాలనుకుంటున్నాను. 2.5 డాట్ ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అండి. మొత్తం టోటల్ ఓవరాల్గా 7 + 9 10 11.5 వస్తుందండి. 11.5 అనేది మార్క్ చేసుకోండి. ఓకే, టోటల్గా 11.5కి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ వచ్చి మళ్ళీ జాయింట్ అవుతుంది కదా, అందుకని. అట్లాగే ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఎంత పెట్టామో ఇక్కడ మార్క్ చేసేసుకోండి. డౌన్ కూడా లైన్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు డాట్స్ వేసుకుందామండి. ఇక్కడ నుంచి అండి, ఈ లైన్ కాదు, ఈ పావించి వదిలేసాం మనం. ఈ లైన్ నుంచి 3.5కి ఒక మార్క్ చేసుకోండి. డాట్ కోసం 2.5. ఓకేనా, డాట్ కోసం 2.5 మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైనుంచి నేను 10 ఇవ్వచ్చండి, 10.5 ఇవ్వచ్చు. నేను తనకి 10.5 ఇస్తున్నాను. ఈ లైన్ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ లైన్ కలపండి. కొంచెం నా వీడియోస్ లెంతీగా ఉంటాయి, కానీ కటింగ్ చేసిన తర్వాత చాలా స్టిచ్చింగ్ అనేది బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకే, ఇలా కొంచెం మార్క్ చేసుకొని దీన్ని ఫస్ట్ లైన్ గీసుకోకండి. ఇట్లా కొంచెం డాట్గా పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా ఈ 1 ఇంచ్ అనేది స్ట్రైట్గా ఉంచండి. కలపాలి. ఓకే, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సెంటర్ పాయింట్కి వచ్చేలాగా ఇలా చూసుకోండి. ఇక్కడ కూడా ఇది కటింగ్లో కానీ డాట్ అండి. కటింగ్ వచ్చేసి మళ్ళీ డాట్ లాగానే కట్ అయిపోతుంది. 0.75కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి లైన్ కలపండి. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే మనకి ఇది స్ట్రైట్గా ఉంది, ఇది వచ్చేసి మనకి కరువు తిరిగింది కదా అండి. కుట్టేటప్పుడు ఏంటంటే మనకి హెచ్చు తగ్గులు వస్తాయి అన్నమాట. ఇది ఒకసారి మనం చూసుకోవాలి. ఎంత వచ్చింది నాకు? 4.75 వచ్చిందండి. 4.75ని ఇలాగ ఇక్కడి నుంచే ఇలాగా ఇలా మార్క్ చేసుకొని చూడండి, నాకు 4.75 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ కన్నా ఎంత పెంచామండి? 1 ఇంచ్ పెంచాం. సో ఇక్కడికే కలిపేయండి. ఇక్కడి నుంచి ఓకేనా. ఇది కటింగ్ వెళ్ళిపోతుంది, ఇది కూడా కటింగ్ వెళ్ళిపోతుంది, అంతే. ఇది కూడా కటింగ్ వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత ఒకటి బాగుంది కదా, ఈ పైనుంచి 1/2 ఇంచ్ అనేది ఒకటి మార్క్ చేసుకోండి.
మనం కరువు స్కేల్తోనైనా ఇలా డీప్ తీయొచ్చు. ఒకవేళ కస్టమరు వాళ్ళు ఏంటంటే ఇక్కడ చంక దగ్గర మాకు ఫిట్టింగ్ అనేది బాగా రావాలన్నప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ కరువు స్కేల్ తీసుకొని ఈ ఫిట్టింగ్ ఓకేనా. ఈ మార్క్ పెట్టినాక వేయండి. అప్పుడు ఏంటంటే మనకి కటింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇంతే అండి. కటింగ్ చేద్దాం. ఇది కూడా కట్ చేసి ఇక్కడ ఒక డాట్ వేసేసుకో. ఇట్లా ఇటువైపు వచ్చేసాను. ఇక్కడ కూడా ఒక మార్క్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి అక్కడ కట్ చేసేసుకోండి. చూడండి, మనకి కరెక్ట్గా కుట్టేటప్పుడు ఏంటంటే ఈ పాయింట్ అనేది కూర్చోవాలండి. అప్పుడు మనకి ఫ్రంట్ అనేది బాగా కుదురుతుంది. ఓకేనా అండి. ఈ నా కటింగ్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దట్టు లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.